Hi everyone, welcome to Ganesh Educational Academy YouTube channel. So today in this video, I'm going to explain about the scanner class in Java, right? So మనం జనరల్ గా ప్రింట్ స్టేట్మెంట్ గురించి నేర్చుకున్నాం. ఓకే, ప్రింట్ స్టేట్మెంట్ అంటే జనరల్ గా మనం ఎట్లా ప్రింట్ చేయాలి అది చూసినాం. సో ప్రింట్ స్టేట్మెంట్ ఏంటంటే system.out.println. సో ఇప్పుడు స్కాన్ అంటే యూజర్ ఇన్పుట్ ని ఎట్లా తీసుకోవాలంటే, సో యూజర్ ఇన్పుట్ ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారంటే బై యూజింగ్ స్కానర్ క్లాస్, రైట్? సో మనకి జనరల్ గా C++ అండ్ సి లాంగ్వేజ్ లో ఏంటంటే స్కాన్ఎఫ్ అనే స్టేట్మెంట్, ఓకే, స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సిఇన్ అనేది C++ లో యూజ్ చేస్తాం, రైట్? సో స్కాన్ఎఫ్ మెథడ్ సిలో, సో C++ లో ఏంటంటే సిఇన్ అది యూజ్ చేస్తాం. బట్ ఇన్ జావా వి యూజ్ ద స్కానర్ క్లాస్. సో స్కానర్ క్లాస్ ఏంటంటే ఇది ఒక ప్రీ డిఫైన్ క్లాస్, అంటే ముందే డిఫైన్ చేసి ఉంచారు, రైట్? సో జావాలో క్లాసెస్ అనేది ముందే డిఫైన్ చేసి ఉంచారు. ఓకే, సో స్కానర్ క్లాస్ ఈజ్ ఎ ప్రీ డిఫైన్ క్లాస్ ఇన్ జావా, రైట్? సో అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద జావా డెవలపర్స్, రైట్? సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ util ప్యాకేజ్. సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ java.util ప్యాకేజ్, రైట్? సో మనం స్కానర్ క్లాస్ ఇది ఎక్కడ ప్రెసెంట్ అయ్యి ఉంటుంది అంటే util ప్యాకేజ్. ఓకే, java.util ప్యాకేజ్. Simple definition of scanner class is: scanner is a class in which some default non-static methods are present, which are used to take the input from the user at runtime. అంటే సో ఇది ఏంటంటే స్కానర్ అనేది ఒక క్లాస్. సో it has some default non-static methods. So it contains some default non-static methods, okay, which is used to take the input from the user at runtime. Runtime లో ఇన్పుట్ అంటే యూజర్ నుంచి ఇన్పుట్ ఇవ్వడానికి మనకి యూజ్ అయింది, రైట్? ఎట్ రన్ టైమ్. సో రన్ టైమ్ లో మనం ఏంటంటే ఇన్పుట్ అనేది ఇస్తాం. ఓకే, సో ఇది మెయిన్. సో ఇందులో కొన్ని డిఫాల్ట్ మెథడ్స్ ఏంటంటే నెక్స్ట్ బులియన్, నెక్స్ట్ బైట్, నెక్స్ట్ డబుల్, నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ లైన్, నెక్స్ట్ లాంగ్, నెక్స్ట్ షార్ట్, నెక్స్ట్. ఓకే, దీస్ ఆర్ ద డిఫాల్ట్ మెథడ్స్. సో నాన్ స్టాటిక్ మెథడ్స్ అంటాం వీటిని. సో నెక్స్ట్ బులియన్ ఏంటంటే ఇట్ రీడ్స్ ద బులియన్ వాల్యూ ఫ్రమ్ ద యూజర్, అంటే బులియన్ వాల్యూని రీడ్ చేసుకుంటుంది. సో బులియన్ వాల్యూ అంటే ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్. సో అది నెక్స్ట్ బైట్. ఓకే, ఇట్ రీడ్స్ ద బైట్ వాల్యూ ఫ్రమ్ ద యూజర్. సేమ్ లైక్ దట్ నెక్స్ట్ డబుల్ ఏంటంటే డబుల్ వాల్యూని రీడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఫ్లోట్ అంటే ఫ్లోట్ వాల్యూని, నెక్స్ట్ ఇంట్ అంటే ఇంట్ వాల్యూని, అండ్ నెక్స్ట్ లైన్ అంటే స్ట్రింగ్ వాల్యూని. ఓకే, నెక్స్ట్ లాంగ్ అంటే లాంగ్ వాల్యూని, అండ్ నెక్స్ట్ షార్ట్ అంటే షార్ట్ వాల్యూ, అండ్ నెక్స్ట్ అంటే స్ట్రింగ్. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ లైన్ అండ్ నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ లైన్ ఏంటంటే మల్టిపుల్స్. ఓకే, సో మల్టిపుల్ లైన్స్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే సింగిల్ లైన్, రైట్? సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెక్స్ట్ లైన్ అండ్ నెక్స్ట్. సో ఇక్కడ స్కానర్ క్లాస్ అనేది మనం యూజ్ చేయాలంటే సో మెయిన్ గా ఆబ్జెక్ట్, ఓకే, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. స్కానర్ SC ఈక్వల్ టు న్యూ స్కానర్ అండ్ system.in అనేది ఏంటంటే ఇక్కడ చెప్తున్నా చూడండి. సో జనరల్ గా మనం క్లాస్ ఏ అనుకో, సో దీంట్లో సమ్ డిఫాల్ట్ ఉంటాయి. ఓకే, సమ్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు ఈ క్లాస్ కి యూజ్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, సో క్లాస్ నేమ్ డాట్, ఓకే, క్లాస్ నేమ్ నాట్ డాట్, క్లాస్ నేమ్ ఏ, ఇట్ ఈస్ ఏ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఓకే, న్యూ ఏ. సో దీంట్లో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే రాసుకోవచ్చు. ఓకే, సో క్లాస్ నేమ్ ఇట్ ఈస్ ఏ రిఫరెన్స్ ఈక్వల్ టు న్యూ. ఓకే, న్యూ అనేది ఒక కీవర్డ్, ఏ అండ్ దిస్ ఈస్ ద కన్స్ట్రక్టర్ అంటారు. ఓకే, సో మనం ఆబ్జెక్ట్ అనేది ఇట్లా క్రియేట్ చేస్తాం క్లాస్ కి. సేమ్ లైక్ దట్ స్కానర్ క్లాస్ యూజ్ చేయాలంటే ఆ ప్రోగ్రామ్ లో మనం స్కానర్ కి ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, లైక్ దిస్ స్కానర్. సో ఇట్ ఈస్ ద రిఫరెన్స్ SC ఈక్వల్ టు న్యూ స్కానర్. సో ఇందులో system.in అనేది నేను రాస్తున్నా. సో ఇందులో ఏంటంటే స్కానర్ అనేది ఏంటంటే క్లాస్ నేమ్. ఓకే, దిస్ ఈస్ ద రిఫరెన్స్. ఓకే, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటాము. న్యూ ఇట్ ఈస్ ఎ కీవర్డ్. It is a keyword used to create an object. Okay, so scanner is nothing but to scanning the values. Okay, so in this argument I am giving system.in. System.in ఏంటంటే taking the input values. Okay, we are giving the input values from the user, right? So it is the input values from the user. Okay, now we can see the one small program on the scanner class, right? సో సింపుల్ గా నేను ఏం చేస్తున్నట్టు ఒక పర్సన్ డీటెయిల్స్ అనేది తీసుకుంటున్నా. ఓకే, సో హియర్ ఇన్ దిస్ పర్సన్ డీటెయిల్ ఫస్ట్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాక ప్రింట్ అనేది చేస్తాం. ఓకే,
we can see here class person details. Okay, so next main method public static void main string array args, right? String array args. Okay, so this is the main method. Next we can create the scanner class. Okay, scanner class object, right? Scanner sc equal to new scanner system.in, right? సో ఇక్కడ మనకి స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో కానీ మనకి ఇక్కడ స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయినాక సో ఇక్కడ ఈ లైన్ లో మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు అంటే సో ఈ స్కానర్ క్లాస్ అనేది యూటిల్ ప్యాకేజ్ లో ఉంటది. ఓకే, మనం ఇక్కడ యూటిల్ ప్యాకేజ్ అంటే యూటిల్ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోలే. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ క్లాస్, రైట్? సో ఈ స్కానర్ క్లాస్ ని యూజ్ చేసుకోవాలంటే మనం యూటిల్ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్, సో ఇక్కడ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అనేది కూడా ఇవ్వచ్చు మనం. సో స్టార్ ఇస్తే ఏంటంటే ఈ యూటిల్ ప్యాకేజ్ లో ఉన్న అన్ని క్లాసెస్ అనేది ఇంపోర్ట్ అయిపోతాయి. ఓకే, సో ఇది కూడా ఏం కాదు, బట్ ఇక్కడ మనం యూజ్ చేసేది ఓన్లీ స్కానర్ క్లాసే కాబట్టి ఓకే వీ కెన్ యూస్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్, రైట్? సో స్కానర్ క్లాస్ ఒకటే క్లాస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం స్కానర్ క్లాస్ అనేది పెడుతున్నాం. ఆర్ యూ కెన్ పుట్ ఆల్సో స్టార్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఈజ్ ఇట్ కరెక్ట్, వ్యాలిడ్, రైట్? సో స్కానర్ sc ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in, రైట్? సో నెక్స్ట్ ఏంటంటే సో మనం ఏంది డీటెయిల్స్ కాబట్టి system.out.println. సో ఇక్కడ ఎంటర్ నేమ్ కామా ఏజ్ అండ్ ఫోన్ నెంబర్, రైట్? ఫోన్ నెంబర్ ఆఫ్ ఎ పర్సన్. ఓకే, సో నేమ్ ఏజ్ అండ్ ఫోన్ నెంబర్ ఆఫ్ ఎ పర్సన్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో అప్పుడు మనం ఇన్పుట్ వాల్యూస్ అనేది ఇవ్వాలి. ఓకే, సో స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు, సో ఇక్కడ స్ట్రింగ్ అండ్ నేమ్ అనేది ఏంది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఇస్తాం కాబట్టి ఇట్లా sc డాట్ ఇక్కడ స్కానర్, ఇక్కడ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ రిఫరెన్స్ యూజ్ చేసుకొని sc డాట్ మనకి ఏంది మెథడ్ స్ట్రింగ్ ఇన్పుట్ ఇవ్వాలంటే మెథడ్ ఏంది నెక్స్ట్ ఆర్ నెక్స్ట్ లైన్. ఓకే, సో ఐఎమ్ గివింగ్ ద నెక్స్ట్ లైన్. నెక్స్ట్ కూడా ఇవ్వచ్చు, ఏం కాదు. ఓకే, నెక్స్ట్ లైన్ ఆర్ నేను నెక్స్ట్ కూడా ఇస్తా, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ లైన్ కూడా ఇవ్వచ్చు, అది మల్టీ లైన్. సో మనకి నేమ్ ఏంటంటే సింగిల్ లైన్ కాబట్టి నేను నెక్స్ట్ ఇస్తున్నా. ఓకే, సో నెక్స్ట్, సో నేమ్ అయిపోయింది. నెక్స్ట్ ఏజ్ ఏంది ఇంటీజర్ లో ఉంటది కాబట్టి ఇంట్ ఏజ్ ఈక్వల్ టు, ఓకే, సో ఇంట్ ఏజ్ ఈక్వల్ టు sc సేమ్ ఉంటే ఇంటీజర్ కి ఏం మెథడ్ నెక్స్ట్ ఇంట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇంట్ మెథడ్. సో నెక్స్ట్ ఇంట్ మెథడ్ అనేది మనం ఇక్కడ ఇంట్ ఏజ్ ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫర్ ఫోన్ నెంబర్ మనకేంది ఫోన్ నెంబర్ ఏంది లాంగ్ ఉంటది కాబట్టి సో మనం లాంగ్, ఓకే, నెక్స్ట్ లాంగ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో లాంగ్ ఫోన్ నెంబర్ ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఫోన్ నెంబర్. ఓకే, ఫోన్ నెంబర్. ఓకే, నెక్స్ట్ లాంగ్ ఎడా, రైట్? సో నెక్స్ట్ లాంగ్ అనేది యూజ్ చేస్తాం మనం, నెక్స్ట్ లాంగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, స్ట్రింగ్ ఏజ్ ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, సో ఫోన్ నెంబర్ ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ లాంగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఈ 3 అనేది మనకి ఏంటంటే ఇన్పుట్స్ కి. ఓకే, వీఆర్ గివింగ్ ద ఇన్పుట్స్. ఓకే, ఇన్పుట్స్ అనేది ఇక్కడ ఇస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే సో మనం ప్రింట్ చేయాలి ఇప్పుడు వీటిని. ఓకే, సో ప్రింట్ చేయాలంటే ఇక్కడ మనకి ఏంది system.out.println. ఓకే, println నేమ్ ఈక్వల్ టు ప్లస్
నేమ్ అంటే నేమేగా, నేమ్ ఈక్వల్ టు ఇది స్ట్రింగ్, ఇదంతా ఓకే స్ట్రింగ్ ప్రింట్ అయింది. ప్లస్ అంటే కంకాట్, ఓకే దీనికి మళ్ళా అగైన్ నేమ్ లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అయింది. ఓకే నేమ్ లో ఉన్న వాల్యూ అంటే మనం ఇక్కడ ఏది ఇన్పుట్ ఇస్తామో అది ఇక్కడ ప్రింట్ అయింది. ఓకే నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో నెక్స్ట్ ఏజ్ ఈక్వల్ టు, సో ఏజ్ ఈక్వల్ టు ప్లస్ ఏజ్. ఓకే సేమ్ అంతే, ఏజ్ ఈక్వల్ టు ఏజ్ లో ఉన్న వాల్యూ మళ్ళీ కంకాటినేషన్. ఓకే సో సిస్టమ్ డాట్ మళ్ళీ అగైన్, సో ఏజ్ గా ఇప్పుడు 4 నెంబర్ ప్రింట్ చేస్తున్నాం. అవుట్ డాట్ println. ఓకే println, సో 4 నెంబర్ ఈక్వల్ టు ప్లస్ 4 నెంబర్. సో ఇక్కడ ఏది ఇచ్చినామో అదే ఇక్కడ ఇవ్వాలి, ప్రింట్ అయింది. సో ఇంతవరకు స్ట్రింగ్ మళ్ళీ ప్లస్ 4 నెంబర్ ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. ఓకే నెక్స్ట్ క్లోజింగ్ ద మెయిన్ మెథడ్, క్లోజింగ్ ద క్లాస్, రైట్. సో మనం స్కానర్ నెక్స్ట్ యూజ్ చేసుకుంటే ఓకే, సో ఆర్ వీ కెన్ క్లోజ్ ద స్కానర్ క్లాస్ ఆల్సో. ఓకే సో ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చేసి అవుట్పుట్, ఓకే అవుట్పుట్ వచ్చేసి మనకి ఏంటంటే, సో ఇది ఎంటైర్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏంటంటే జావా అనేది మనకి ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఓకే మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ మనకి స్కానర్ క్లాస్ అనేది తీసుకుంటది. ఓకే యూటిల్ ప్యాకేజ్, ఓకే ఇట్ ఈస్ ట్రూ అంటే మొత్తం కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది ఎంటర్ నేమ్ ఏజ్ 4 నెంబర్ ఆఫ్ ఎ పర్సన్. ఓకే ఎంటర్ నేమ్ ఏజ్ కామా 4 నెంబర్ ఆఫ్ ఎ పర్సన్. ఓకే సో ఇది అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు SC డాట్ నెక్స్ట్. ఇక్కడ మనం ఏమి ఇస్తామంటే నేమ్ అనేది ఇస్తాం. ఓకే నేమ్ ఈక్వల్ టు అక్షయ్. ఓకే నేమ్ వచ్చేసి నేను అక్షయ్ అని ఇచ్చిన. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 21, రైట్. సో ఏమంటే ఏజ్ కూడా ఇచ్చినాం. నెక్స్ట్ 4 నెంబర్, సో 4 నెంబర్ కూడా ఏదో 95056234 ఓకే సో ఏదో ఒకటి ఇట్లా మనం ఇక్కడ 4 నెంబర్ అనేది ఇచ్చినాం, రైట్. సో ఇన్పుట్ లో మనకి నేమ్ అంటే నేమ్ లో అక్షయ్ అనేది ఉంటది ఇప్పుడు, అండ్ ఏజ్ లో 21 అనేది ఉంటది, అండ్ 4 నెంబర్ లో ఇక్కడ 4 నెంబర్, ఈ 4 నెంబర్ అనేది ఉంటది. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రింట్, ఓకే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println నేమ్ ఈక్వల్ టు నేమ్. ఓకే సో ఇది అవుట్పుట్. సో ఇక్కడ నేమ్ ఈక్వల్ టు, ఓకే నేమ్ ఈక్వల్ టు ఇదంతా స్ట్రింగ్ ప్లస్ ఇది కంకాటినేట్ అయ్యి మళ్ళీ నేమ్. ఓకే నేమ్ లో ఉంది అక్షయ్. ఓకే సో నెక్స్ట్ ఓకే సేమ్ లైక్ దిస్ ఏజ్ అండ్ 4 నెంబర్. ఓకే సో ఏజ్ ఈక్వల్ టు ఎంత, ఏజ్ లో ఎంత ఉంది ఇప్పుడు 21 ఇచ్చినాం 21. నెక్స్ట్ 4 నెంబర్ ఈక్వల్ టు, సో ఇది 9505623456, రైట్. సో ఇది మనకి సింపుల్ ప్రోగ్రామ్ ఇన్ స్కానర్ క్లాస్. ఇక్కడ మనం యూజర్ ఇన్పుట్స్ అనేది ఇట్లా ఇస్తాం. ఓకే ఇక్కడ మనం జస్ట్ నేమ్ ఏజ్ 4 నెంబర్ యూజ్ చేసినాం. సో వేరే ఇంకా లాంగ్ కానీ డబుల్ కానీ యూజ్ చేస్తే సర్టైన్ మెథడ్స్ ఇచ్చా. ఓకే ఆ యొక్క వాల్యూ మెథడ్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే సో ఇది సింపుల్ ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ ఫర్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గణేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.